నమస్తే. తెలంగాణలో జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకి 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 116 మున్సిపాలిటీల్లో సుమారుగా 80కి పైన స్థానాల్లో లీడ్ను కొనసాగించడం జరిగింది. 81 స్థానాలను గెలుచుకున్నట్టుగా కొంత అర్థమవుతా ఉన్నది. సో ఎగ్జిట్ పోల్స్ ఏవైతే అవి రివీల్ చేసినాయో వాటికి అనుగుణంగానే 81 స్థానాల్లో ఆ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉంటే బీజేపీ పార్టీ 2 స్థానాల్లో కొంత ఆధిక్యతను అయితే కనబరుస్తూ ఉంది. చివరి వరకు ఏముంటుంది అనేది ఇంకో గంటలో మనం ఆ సంబంధించింది పూర్తి డీటెయిల్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో సంబంధించినటువంటి మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ గెలుచుకున్నది, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ గెలుచుకున్నది అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు చాలా వీడియోలలో మనం చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో విజయం సాధించుళ్ళు అనేది కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ కావడం జరుగుతూ ఉన్నది. అది కూడా ఇంకొక 2 అవర్స్లో పూర్తి స్థాయిలో ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ అధికారికంగా ఎన్నికల అధికారులు బహిర్గతం చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో 7 కార్పొరేషన్లో ఇప్పటికే 4 కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే సంస్థలు ఏవైతే 4 చోట్ల లేకపోయినట్లయితే 5 చోట్లనైనా కొంత కాంగ్రెస్ పార్టీ లీడును కనపరిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి అనుకూలంగానే ఫలితాలు చూస్తే కూడా అవే కనపడతా ఉన్నాయి. 7 కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల ఎక్కడెక్కడ అంటే రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ ఈ 4 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆధిక్యతనైతే కనబరుస్తూ ఉన్నది. అలాగే నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ పార్టీ కొంత మెరుగ్గా ఉన్నది. పూర్తి స్థాయిలో కరీంనగర్ ఏకపక్షంగా బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడతా ఉంటే నిజామాబాద్లో మాత్రం హంగు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ నిజామాబాద్లో హంగు కనుక వచ్చినట్లయితే ఉంటే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అండ్ ఎంఐఎం పార్టీ ఈ 2 పార్టీలు కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అధికార పార్టీకి కొంత వెసులుబాటు కూడా ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అండ్ ఎంఐఎం పార్టీ ఈ 2 పార్టీలు కూడా నిజామాబాద్లో ఒకరు మేయర్, మరొకరు డిప్యూటీ మేయర్గా అక్కడ అధికారాన్ని పంచుకోవడం జరిగింది గతంలో నిజామాబాద్లో. ఇప్పుడు కూడా నిజామాబాద్లో ఎవరికి కూడా స్పష్టంగా ఆధిక్యత అయితే కనబడట్లేదు. కొంతమంది ఇప్పటికి వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఎందుకు లీడ్లో లేదనేది కూడా ఒకసారి విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఇంకొక మరో సంబంధించినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్లో అక్కడ పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత లీడ్లో కనపడుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను కనుక మనం చూసినట్టయితే ఉంటే ఒకసారి సంబంధించినటువంటి దాంట్లో సంబంధించినటువంటి ఏరియాలలో ఎంత డిఫరెంట్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా సో 4 సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ లీడ్ ఉన్నదో చూసిన తర్వాత దాని తర్వాత నిజామాబాద్, కరీంనగర్, దాని తర్వాత కొత్తగూడెం కూడా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ లీడ్గా ఉన్నటువంటి రామగుండం విషయానికి వచ్చిన తర్వాత రామగుండంలో సో అధికార కాంగ్రెస్ పార్టీకి 38 స్థానాలు మొత్తం ఉన్నాయి. ఇక్కడ 60 ఉన్నాయి, 60 డివిజన్లు ఉన్నాయి. సో 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూసినట్లయితే ఉంటే 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ 13 స్థానాల్లో, అలాగే బీజేపీ పార్టీ సో ఒకటి మాత్రమే ఇక్కడ బీజేపీ పార్టీకి 1 డివిజన్లో మాత్రమే కొంత లీడ్ కనబడుతూ ఉంది. అదర్స్ సంబంధించినటువంటి దీంట్లో అందరు ఉంటారు. అదర్స్లో ఒకవేళ ఉన్నా కానీ ఎంఐఎం కూడా ఉండొచ్చు, ఇంకా సిపిఐ కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కూడా ఉండొచ్చు. దీంట్లో 13 స్థానాలు. సో మొత్తానికి ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే ఉంటే రామగుండంలో మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే లీడును కనబరుస్తాను. 38 చోట్ల లీడ్ కనబడతా ఉన్నది వాళ్ళది. సో రామగుండం తర్వాత ఒక్కసారి కనుక మహబూబ్ నగర్ విషయానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో సో ఇక్కడ కూడా మహబూబ్ నగర్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 23 స్థానాలు, అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 5 చోట్ల వాళ్ళు లీడ్లో కనబడతా ఉంది. మహబూబ్ నగర్ కూడా మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది దీంట్లో అనేది ఆ లిస్టులోనే మహబూబ్ నగర్ కూడా ఉన్నది. ఒకటేమో రామగుండం, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే
మూడో విషయానికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిర్యాల. సో మంచిర్యాల కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగానే తయారైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 44 మంది, దీంట్లో కూడా మంచిర్యాలలో కూడా 60 డివిజన్లు ఉన్నాయి దీంట్లో కూడా. సో ఈ 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు, అలాగే ఇంకా వచ్చేటివి ఉన్నాయి. ఇది కేవలం ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మాత్రమే. 8, అలాగే బీజేపీ పార్టీకి ఇక్కడ బీజేపీకి 5 అండ్ అదర్స్కి వచ్చేసరికి సో 4 స్థానాల్లో వీళ్ళు ఇక్కడ మెజార్టీని కనపరుస్తూ ఉన్నారు. ఏది మంచిర్యాల. సో నల్లగొండ విషయానికి, ఇది నల్లగొండ విషయం మనకు అందరికీ తెలుసు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కరీంనగర్ ఏదైతే నల్లగొండ విషయానికి వచ్చిన తర్వాత సో నల్లగొండలో 48 డివిజన్లు ఉన్నాయి. ఈ 48 డివిజన్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సో 28 అండ్ టిఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ ఇప్పుడు సో 9 స్థానాలు, అలాగే బీజేపీకి 4 అండ్ ఎంఐఎం పార్టీకి 2 స్థానాలు, అలాగే అదర్స్కి 5. సో ఇది ఓవరాల్గా నల్లగొండ జిల్లాలో వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఇది రామగుండం, మహబూబ్నగర్, మంచిర్యాల అండ్ నల్లగొండ. సో ఇది ఈ 4 సంబంధించినటువంటి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతనైతే కనబరుస్తూ ఉన్నది. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ విషయానికి రావాలి. బీజేపీ లీడ్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఒకటి కరీంనగర్, 2 నిజామాబాద్. 2 ఎంపీలు అంటే కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్. సో ఇప్పుడు కేంద్ర మంత్రిగా కరీంనగర్ నుంచి ఆయన ఉండడం జరిగింది బండి సంజయ్. సో ఒకసారి కనుక కరీంనగర్ విషయాన్ని కనుక చూసినట్లయితే కరీంనగర్లో మరి 66 డివిజన్లు ఉన్నాయి కరీంనగర్లో. దాంట్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం 12 స్థానాలకు పరిమితం అయిపోతే కరీంనగర్లో టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ 9 అండ్ ఇక్కడ బీజేపీ పార్టీని కూడా మనం ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనది. 33 స్థానాల్లో ఈ సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులు కొంత ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంట్లో ఎంఐఎం పార్టీ మరి 3 స్థానాలు, అదర్స్ 9. కాబట్టి ఇదే కనుక లీడ్ కనుక ఇంకా కొనసాగించినట్టయితే ఇక్కడ కరీంనగర్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు బీజేపీ పార్టీ అక్కడ ఆ కార్పొరేషన్ సొంతం చేసుకున్నటువంటి ఇది కూడా ఉంటుంది. సో మొత్తానికి మొదటి నుంచి కూడా ఈ 2 సంబంధించినటువంటి ఏవైతే కరీంనగర్ అండ్ నిజామాబాద్ సంబంధించినటువంటి కార్పొరేషన్ల గురించి మాట్లాడుకుంటా ఉన్నామో దాంట్లో భాగంగా స్పష్టంగా కరీంనగర్లో బీజేపీ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఈ లీడ్ను బట్టి తెలుస్తూ ఉన్నది. కేవలం 66 అంటే 34 వస్తే అయిపోతుంది. ఇప్పటికే 33 స్థానాల్లో వాళ్ళు లీడ్లో ఉన్నారు. సో అదర్స్ నుంచా లేకపోయినట్లయితే ఇంకా వేరే వాళ్ళ నుంచి ఎవరైనా ఒకరు వస్తే సరిపోతుంది. ఇక దీంట్లో ఎంఐఎం పార్టీకి 3 ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 12 ఉన్నాయి. కాబట్టి అదర్స్కి మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినా వీళ్ళందరూ కలిసినా కానీ అక్కడ పెద్దగా ఎంఐఎం కానీ మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి విజయం ఏ విధంగానైనా కానీ దక్కేటువంటి అవకాశం అనేది కొంత. దీంట్లో మాత్రం కరీంనగర్లో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరొకటి నిజామాబాద్ జిల్లా విషయాన్ని కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజామాబాద్లో మరి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీ గెలుస్తుందంటే అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఇప్పటివరకు కనుక ట్రెండ్స్ కనుక చూసుకున్నట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఇక్కడ కూడా నిజామాబాద్లో 60 ఉన్నాయి. నిజామాబాద్లో కూడా 60 డివిజన్లు ఉన్నాయి. సో నిజామాబాద్ విషయానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు 10 మంది అభ్యర్థులు లీడ్లో ఉన్నట్టుగా, అలాగే టిఆర్ఎస్ సో బీఆర్ఎస్ని అనేది కూడా టిఆర్ఎస్ అది ఇక్కడ కేవలం నిజామాబాద్లో అది గుండు సున్నాకే పరిమితం కావడం జరిగింది నిజామాబాద్లో. సో బీజేపీ విషయానికి వచ్చిన తర్వాత బీజేపీకి 15, అలాగే ఎంఐఎం సో ఎంఐఎం కూడా ఇక్కడ గట్టి పట్టున్నటువంటి డివిజన్లే ఉన్నాయి. సో ఇక్కడ ఎంఐఎం పార్టీ 6.
సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టు ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసినట్టయితే 16 డివిజన్లలో ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నది. సో మరి బీజేపీ పార్టీకి కేవలం 15 మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళు ఒంటరిగా 31 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంటుందంటే అది $1000 ప్రశ్నే. అది మనం గతంలో ముందుగా చెప్పినట్టుగానే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఏ విధంగానైతే కలిసి అధికారాన్ని పంచుకోవడం జరిగిందో, మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడం జరిగిందో, నిజామాబాద్లో మరోసారి హంగ్ ఏర్పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి ఇక్కడ రిజల్ట్స్ చూసినా కానీ అవే కనబడతా ఉన్నాయి. సో చూడాలి, ఇది కొంత టఫ్ ఫైట్గా కనబడతా ఉంది. నిజామాబాద్లో హోరాహోరీగా కాంగ్రెస్ పార్టీ అండ్ ఎంఐఎం, కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం అండ్ వర్సెస్ బీజేపీగా ఇక్కడ పోటీ కనబడతా ఉంటే, ఇక కొత్తగూడెం సంబంధించినటువంటి విషయానికి వద్దాం. కొత్తగూడెంలో ఈ పార్టీ మిత్రపక్షమైనటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైనటువంటి సిపిఐ పార్టీ యొక్క హవా ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటి వరకు కనుక తెలుసుకున్న చూసుకున్నట్లయితే కొత్తగూడెంలో ఇప్పటి వరకు చూస్తే ఇప్పుడు సిపిఐ పార్టీ సిపిఐకి 20 సిపిఐ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 22 డివిజన్లో ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేవలం 6 స్థానాల్లో మాత్రమే, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో అండ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ కేవలం 6 స్థానాలను మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఇక్కడ మొత్తం కొత్తగూడెంలో కూడా 60 డివిజన్లు ఉన్నాయి. సో 60 డివిజన్లో 31 డివిజన్లు ఎవరికి వస్తే వాళ్ళు అక్కడ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అవసరమైనట్లయితే సిపిఐకి కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీకి కానీ ఒకవేళ కనుక ఇద్దరిట్లలో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ కనుక రాకపోయినట్లయితే ఇంకా సిపిఐ పార్టీకి వాళ్ళు ఒకవేళ కనుక మేయర్ పీఠాన్ని సొంతంగా స్వాధీనం చేసుకోవాలంటే దాదాపుగా ఇంకా 9 స్థానాల్లో వాళ్ళు విజయం సాధించాలి. సో కాబట్టి అటువంటి అవకాశం లేనప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఐ పార్టీ గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇద్దరు కలిసే ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు పోటీ చేయడం జరిగింది, కలిసి పోటీ చేయడం జరిగింది. వాళ్ళు మిత్రపక్షాలే, వాళ్ళు సిపిఐ అండ్ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షమే. కాబట్టి అవసరమైనట్టయితే అక్కడ వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తానికైతే మాత్రం 6 స్థానాలకే కొత్తగూడెంలో పరిమితం అయిపోతా ఉన్నది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 7 సంబంధించినటువంటి ఏవైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఈ 7 కార్పొరేషన్లో ఎక్కడ కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ అంకెలను కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తమే కార్పొరేషన్లలో చతికిల పడ్డట్టుగానే అర్థమవుతుంది. కేవలం మున్సిపాలిటీల్లో కొంత ఒక మనం చెప్పుకోవడానికి ఒక సంఖ్య ఉన్నప్పటికీ సుమారుగా ఒక 20 నుంచి 25 మున్సిపాలిటీల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ సంబంధించిన ట్రెండ్స్ కూడా చెప్తా ఉన్నాయి ఏది మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇక్కడ 7 కార్పొరేషన్లలో ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం అయితే కనబడినట్టుగానే అర్థమవుతా ఉన్నది. సో చూద్దాం మరి కాసేపట్లో ఈ సంబంధించినటువంటి 7 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అఫీషియల్గా ఎన్నికల అధికారులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో చూడాలి దీనిలో మరి బీజేపీ పార్టీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది కొంత ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా కొంత ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితే నెలకొన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.